బీడీ కార్మికులకు 1000 బీడీలకు పెరిగిన కరువు భత్యం వీడీఏ ₹5.50 1000 బీడీలకు అన్ని కలుపుకొని ₹268.31 ఈ పెరిగిన కరువు భత్యం ఏప్రిల్ 1 నుండి బీడీ యాజమాన్యాలు ఇక కార్మికులకు చెల్లించాల్సిందిగా ఈ రోజు తెలంగాణ బీడీ యాజమాన్యం సంఘంకు వినతి పత్రం అందజేసిన ఎస్ సిద్దిరాములు రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు మాట్లాడుతూ ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శివాజీనగర్ లో ఉన్న తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ బీడీ యాజమాన్యం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్మేంద్ర గాంధీ గారికి వినతి పత్రం అందజేశారు. బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి, చాటన్, టైపిల్లర్స్, క్లర్కు, మేనేజర్ తదితర కార్మికులకు ప్రతి సంవత్సరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరువు భత్యము వీడిఏ పెన్షన్ అమలు జరుగుతుంది. ఎందుకోసము వీడిఏ కరువు భత్యం వేస్తారంటే ప్రతి సంవత్సరము ప్రభుత్వాలు పెంచేటువంటి నిత్యావసరాల వస్తువుల ధరలని తట్టుకోవడం కోసము వాళ్ళ ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కరువు భత్యము వీడిఏ అనేది పెంచడం జరుగుతుంది. మరి 2025 జనవరి నుండి 2025 డిసెంబర్ వరకు 1913 పాయింట్ల నుండి 1968 పాయింట్లకు పెరగడం అనేది జరిగినది. అంటే దాదాపు 55 పాయింట్లు పెరిగింది. అంటే పాయింట్కు 10 పైసల చొప్పున ₹5.50 1000 బీళ్లకు పెరిగినట్టు. ఇది బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకు మొత్తం 1000 బీళ్లకు కలుపుకుంటే ₹268.31 అయినది. బీడీ ప్యాకర్లకు, చాటన్ వాళ్లకు రోజు ₹5.50 లెక్క పెడితే నెలకు మరి ₹165 పెరిగినట్టు. మరి ఏదైతే గత 2024లో ₹10.40 పెరిగింది, మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తక్కువ పెరిగింది. అంటే మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం భావిస్తున్నది ఏంటి అంటే ఇవాళ కరువు భత్యం కూడా బీడీ యాజమాన్యం ఒత్తిళ్లకు తలవంగే ప్రభుత్వము తక్కువ కరువు భత్యం పెంచింది అన్నట్టుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి నిత్యావసరాల వస్తువుల ధరలు ఈ సంవత్సరం పెరిగినాయి. కానీ వాళ్ళ కరువు భత్యం పెంచవలసింది పోయి ఇవాళ తక్కువ, అంటే పోయిన 2024లో ₹10.40 పెరిగితే 2025లో ఇవాళ ₹5.50 పెరిగింది. అంటే మరి ధరలు పెరిగినప్పుడు రేటు పెరగాల. మరి ఇవాళ ధరలకు అనుకూలంగా కరువు భత్యం పెరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు యజమానులకు తలవంచకుండా కార్మికులకు న్యాయం చేసే పద్ధతిలో ఉండాలా. ఏదైతే ఈ పెరిగిన ₹5.50 కరువు భత్యము 1/4/2026 నుండి కార్మికులకు యజమానులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసే కార్మికులకు చెల్లించవలసి ఉంటుంది. ఏ యజమానులైనా కరువు భత్యము పెరిగింది ఇవ్వకపోతే మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘాన్ని దృష్టికి తీసుకొస్తే ఆ యాజమాన్యంతో లడాయి చేసి పోరాటం చేసి ఇప్పేయడానికి సిద్ధంగా ఉన్నామని, పెరిగిన కరువు భత్యం కోసం కార్మిక వర్గం అంతా కూడా ఉద్యమించి సాధించుకోవాలని మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ యాజమాన్య సంఘాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ ధర్మేంద్ర గాంధీకి ఈ నోటీస్ అనేది ఇవ్వడం జరిగినది. ఎందుకంటే 1/4/2026 నుండి అమలు చేయాలా, లేని ఎడల చట్టరీత్యా యజమానుల మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ యజమాన్యానికి నోటీస్ ఇవ్వడం జరిగినది. ఈ తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ లాల్ సలంతో ముగిస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.